స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? ఒకవేళ ఇంకా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఒకవేళ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదవకపోతే ఇప్పుడైనాను మరి బైబిల్ గ్రంథాన్ని తెరచి, లేదా మీ ఫోన్లో బైబిల్ యాప్ ఉంటుంది కనుక బైబిల్ యాప్ను ఓపెన్ చేసి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని చదవండి. తద్వారా నీ సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, మరి ఏదైనా ఉండొచ్చు, నీ అవసరతను బట్టి దేవుడు నీతో మాట్లాడి చక్కని ఆలోచన చెప్పి నిన్ను నడిపిస్తాడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. యెహోవాకు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏ మాత్రము నిర్దోషినిగా ఎంచకుండానే నేను నిన్ను మితముగా శిక్షించుదును. దేవునికి స్తోత్రం. ఎంత యథార్థవంతుడో చూడండి. తప్పు ఎవరి పక్షంగా ఉన్నా సరే దేవుడు యాక్షన్ తీసుకుంటాడనమాట. అంటే ఇక్కడేమంటున్నాడంటే, ఒకవేళ నిన్ను చెదరగొట్టుండొచ్చు అన్య జనులు, ఒకవేళ కావచ్చు, లేదా నీకు సమస్యలు వచ్చి నువ్వు చెదిరిపోయిన స్థితిలో ఉండొచ్చు, అనేకమైన అప్పులు బట్టి నువ్వు బెదిరిపోయి ఉండొచ్చు. అయితే వీటన్నిటినీ నాశనం చేస్తాడు. అయితే నీలో కూడా ఎంతో కొంత తప్పు ఉంటుంది కనుక ఆ తప్పుని బట్టి కూడా నిన్ను మితముగా శిక్షిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఎంత యథార్థవంతుడో చూడండి. నిన్ను చెదరగొట్టిన వారిని కూడా నేను నాశనం చేస్తాను. అయితే ఒకవేళ అందులో నీ తప్పు ఉంటే నిన్ను కూడా నేను శిక్షిస్తానని చెప్తున్నాడు కనుక ముందేమంటున్నాడంటే, నిన్ను రక్షిస్తానంటున్నాడు, నిన్ను కాపాడుతానంటున్నాడు. నిన్ను కాపాడడం కోసమే నిన్ను శిక్షిస్తానంటే. ఎందుకంటే చిన్న బిడ్డలు ఒకవేళ ఏ తప్పిదములైనా చేస్తే తల్లిదండ్రులుగా మనము మరి శిక్షిస్తాం కదా. అదేవిధంగా మన తండ్రి, పరమ తండ్రి గనక మనము పిల్లలు ఏ విధంగా అయితే చెడిపోతారని వారు తప్పు చేసినప్పుడు శిక్షిస్తామో, మనము కూడా మరి పరలోక రాజ్యాన్ని కూలిపోతాం గనక, అలా కూలిపోవడం ఆయనకి ఇష్టం లేదు గనక ఆయన మనలను మరి శిక్షించి రక్షిస్తానని దేవుని వాగ్దానం గనక ఈ దినం ఒకవేళ నువ్వే మార్గంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవునికి వ్యతిరేకమైన మరి పరిస్థితుల్లో, మార్గాల్లో ఒకవేళ నువ్వు ఉంటే నీకు శుభవార్త ఏమిటనంటే, ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు కనుక, నిన్ను రక్షిస్తానని ఆయన కోరుతున్నాడు కనుక, ప్రాధేయపడి దేవుడు ప్రతి దినము నిన్ను అడుగుతున్నాడు కనుక నువ్వు దేవుని దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయి. దేవునితో నడు. తద్వారా నీవు రక్షించబడతావు. నీవు రక్షించబడటమే కాకుండా నీ కుటుంబం అంతయు, నీ బంధువులు అందరూ, నీకు కలిగిన సమస్తము రక్షించబడుతుంది అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం, నిన్ను రక్షిస్తానంటున్నావు, కాపాడుతానంటున్నావు. ఒకవేళ తప్పు నిదైతే కూడా నిన్ను శిక్షిస్తాను అంటున్నావు ప్రభా. నువ్వు రక్షించడానికి, కాపాడడానికి, కృప చూపించడానికి నేను సమర్థుడు, శక్తిమంతుడు కనుక ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి నేను ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ప్రార్థనలో ఎక్కువిస్తున్నారు. అందరి జీవితాల్లో నాయన గొప్ప వెలుగులు నింపమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక రకాలుగా అనేక వ్యాధులు నాయన, హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ ప్రభా, బీపీ, షుగర్లో నాయన అనేక రకాలైన ప్రభా, వర్ణాన్వితమైన ప్రభా నా తండ్రి, అనేకమైన
వ్యాధులతో ప్రజలు ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కనికరించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దినం వ్యవసాయాలు ఉన్నాయి, వర్షాల కారణంగా నేను పాడైపోతున్నారు రైతులు. అలా కాకుండా నా ప్రభా చక్కటి వాతావరణం అనుగ్రహించమని, మా అందరి పాపాలు క్షమించి ప్రభ నీ ఉగ్రతను చల్లార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులున్నారు, చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో, బర్త్డేనో ప్రభాని బిడ్డల్ని దీవిస్తున్నాం యేసుక్రీస్తు నామములో. మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినాన్ని బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోగలు సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని. ముఖ్యంగా చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు, అలా అనేక మంది తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న వారికి నైనా మీరు తోడై ఉండండి. వారు చదువుకున్న కష్టపడి చదువుకున్న దానికి మీరు ఫలితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది తల్లిదండ్రులు ప్రయాసపడతా ఉన్నారు బిడ్డలు చదివించడంలో. వారి యొక్క ప్రయాసకి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు బాగా చదవడానికి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కొద్దిపాటి ప్రాథమిక పాసలు చేసిన ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీ అందరినీ బలపరిచారని నేను నమ్ముతున్నాను. నన్నును బలపరిచాడు. అలాగే ఒకవేళ ఈ ప్రార్థనలు ఆశీర్వాదకరంగా మీకు ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.